వరద ముంపు నుంచి విజయవాడ పూర్తిగా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో 2 రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురు పట్టి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుండటంతో కోస్తాంధ్ర జిల్లాలో కలకలం రేగుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నదులతో పాటు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖపట్నంలో కొండవాలు ప్రాంతాలకు ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఏలేరు రిజర్వాయర్కు భారీ వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 21,000 క్యూసెక్లు దాటిపోయింది. దిగువకు 10,000 క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నారు. పలు మండలాలకు ముంపు పొంచి ఉంది. ఇటు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేయనున్నారు. ముంపు నష్టం లేకుండా చర్యలు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీకాకుళంలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, శ్రీకాకుళంలో వరద పరిస్థితి ఏ విధంగా ఉంది? నిలిమ ఏదైతే వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రధానమైనటువంటి నాగావళి, వంశధార నదులకు ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆ 2 నదుల్లో కూడా ఉధృతంగా వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. నిన్న కూడా ఇదే మండలంలో ఒక వ్యాను రహదారిపై నుంచి వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో వ్యాను కొట్టుకుపోయింది. దాంతోపాటుగా మొత్తం కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయి ప్రస్తుతం మనం లావేరు మండలంలో ఉండేటువంటి గుర్రాలపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇది అదపాక గడ్డ, చిట్టిగడ్డగా పిలుస్తూ ఉంటారు. ఈ గడ్డ మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయి ఉధృతంగా ఇక్కడ ఉండేటటువంటి వాగు ప్రవహిస్తోంది. మొత్తం అటువైపు దాదాపుగా పొందూరు మండలంకి వెళ్ళేటటువంటి రహదారి ఇది. దాదాపుగా 10 గ్రామాలు ఇటువైపు ఉంటాయి. ఆ 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలెవరూ కూడా ఇరువైపులకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో చాలా దగ్గరలు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పంటలన్నీ కూడా వాటర్తో నిండిపోయినాయి. దాంతోపాటుగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులన్నీ కూడా దిగ్బంధంలో ఉన్నాయి. మొత్తానికి జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా
ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. దాంతోపాటు కంట్రోల్ రూముల ద్వారా అటు ఒడిశా నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూడొచ్చు వాగు దగ్గర ఉండేటటువంటి పరిస్థితి మొత్తం కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. దీంతో లావేరు మండలంలో చాలా వరకు గ్రామాలకు మొత్తం కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు ఈ గడ్డకు సంబంధించి ఎప్పటి నుంచి ఈ రకమైన ఫ్లడ్ ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? దగ్గర మాది లావేరు మండలం అదపాక గ్రామం అండి. అదపాక నుంచి దగ్గర పైడా వలస, కుంకాము, కందిపేట, కొత్తూరుపేట దగ్గర 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోతున్నాయండి. ఇది ఇప్పుడు కాదండి, గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంని గతంలో కూడా ఇప్పుడు మనకి రోడ్డు శాంక్షన్ అయ్యేటప్పుడు 40 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు కూడా అప్పుడు గత చంద్రబాబు నాయుడు టైంలో ఈ రోడ్డు శాంక్షన్ అయ్యిందండి. రోడ్డుతో పాటు ఈ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందండి 2 కోట్లతో. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి గురించి వచ్చిన గ్రాంట్ కూడా క్యాన్సిల్ చేస్తారు. సరే, ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మాకు ఈ 40-50 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లాన్ని క్లియర్ చేసి ఈ బ్రిడ్జి మాకు కడతారని మేము ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. అలాగే చాలా ఇబ్బందులు చినుకు పడితే చాలు సార్, ఇంచుమించు ఒక 20 గ్రామాల నుంచి మాకు రాకపోకలు తెగిపోతాయి. అదే విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ టైంలో మన నిన్న కూడా ఎమ్మెల్యే గారు చూశారు. ఇక్కడ కూడా నిన్న కాదు, 3 రోజులు 4 రోజులు బట్టి నుంచి ఇక్కడ రాకపోకలు అన్నీ బంద్ అయిపోయాయి సార్. తినడానికి అసలు పాల ప్యాకెట్ కానీ మంచినీళ్ళు కానీ అసలు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడతారు. అనేక ఇబ్బందులు కూడా మీరు చెప్పండి. ముఖ్యంగా పంటలు కూడా చాలా వరకు మునిగిపోయినట్టున్నాయి. బాగా మునిగిపోయాయి సార్. ముఖ్యంగా పత్తి సార్, ఇక్కడ కాటన్, వరి కూడా కొంత ముంపుడు అయిపోయింది సార్. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇంచుమించు 25-30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది సార్. అంతకుముందు మామూలు కాటేజీ లాగా ఉండే, తర్వాత దాన్ని పైపులు వేసి దాన్ని బ్రిడ్జిలా చేశారు సార్. తర్వాత మన కళావేంటర్ గారు, అదే చంద్రబాబు టైంలో కళావేంటర్ గారు ఈ బైపాస్ రోడ్డు తెచ్చి ఇంచుమించు 25-30 కోట్లు శాంక్షన్ చేసి దీనికి 2 కోట్ల వరకు శాంక్షన్ చేశారు సార్. అది నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత లాస్ట్ టైంలో అది క్యాన్సిల్ చేశారు సార్ 2 కోట్లు. నిన్న మన ఎమ్మెల్యే గారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు నడుగుంటి ఈశ్వరరావు గారు వచ్చారు సార్, చూశారు పరిస్థితి. ఇమీడియట్గా దీని విషయమంతా జేఈ గారికి, పిఆర్ జేఈ గారికి చెప్పి దాన్ని లెటర్ రెడీ చేసి ఇమ్మన్నారు. రేపు కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఇస్తామన్నారు సార్. ఆయన నేను ఇమీడియట్గా స్పందించి అది ఇమీడియట్గా చేస్తామని మాట ఇచ్చారు సార్. ఆయన కూడా చేస్తారని మన నమ్మకం ఉంది. ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. గ్రామం మీరు చెప్పండి, ఎలాంటి ప్రాబ్లం ఉంది గ్రామాల్లో? ఇది గత ప్రభుత్వంలో కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో 14 కిలోమీటర్ల వరకు కూడా సీసీ రోడ్లు, తారు రోడ్డు కూడా మనకి శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆ టైంలోనే కూడా మా ఎంపీపీ గారు చెప్పినట్లు 2 కోట్లతో శాంక్షన్ అయ్యింది. ఇది అయితే ప్రభుత్వం మనకు మారిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇది క్యాన్సిల్ చేసేయడం జరిగిందనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్ గత 40 సంవత్సరాల నుంచి. ఈ బ్రిడ్జి వల్ల గత 5 ఇయర్స్లో మినిమం 3-4 మెంబర్స్ వరకు కూడా ఎక్స్పైర్ అయిపోయారు సార్ ఇక్కడ. రైట్, ఇది మొత్తానికైతే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నాం అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఉధృతంగా ఈ వాగు ప్రవహిస్తోంది. ఇదే నేపథ్యంలో అటువైపు వెళ్ళేటటువంటి గ్రామాలన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఇక్కడైతే దాదాపుగా నిధులు మంజూరయ్యాయి, బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులను నిలిపేసింది. ఈ కారణంతోనే మళ్ళీ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయి అటువైపు ఉండేటటువంటి గ్రామాలకు కనీసం పాలు ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, లేకపోతే ఆహార పదార్థాలు కానీ వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేసినారు. దీంతో పాటుకి గడ్డ పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి వరి పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. కాబట్టి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ వంతెన నిర్మాణానికి సహకరించాలనేటటువంటి డిమాండ్ను స్థానికంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీలిమ.